శ్రీకృష్ణ అండి అందరికీ. నా పేరు ఎలవర్తి గౌరీలత. ఇంతకుముందు మీరు వీడియో కన్నా చూసినంటే అందులో కూడా నేను పరిచయం చేసుకున్నాను. నాది పెద్దగా గొప్పగా పెద్ద పరిచయం అంటే ఏం లేదు. నేను మీలాంటి సాధకురాలని. భగవద్గీత చదువుతూ నేను తెలుసుకున్న విషయాలు నలుగురితో పంచుకుంటూ ఉంటాను. మనం ఇంతకుముందు వీడియోలో భగవద్గీతను అసలు ఎందుకు తెలుసుకోవాలి, అందులో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉపయోగపడే విషయాలే ఉన్నాయా, లేక ఈ కాలానికి సరిపోయే విషయాలు కూడా ఉన్నాయా అనే విషయం గురించి, గీత మన లైఫ్కి ఉపయోగపడే ఎసెన్షియల్ లైఫ్ స్కిల్ మాన్యువల్ అని చెప్పుకున్నాం. అలాగే కర్మ సిద్ధాంతం గురించి కూడా కొంచెం చెప్పుకున్నాం. అసలు కర్మ సిద్ధాంతం గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, కర్మశేషం ఉన్నంత వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉండాలి, కర్మ చేస్తూనే ఉండాలి. మన ప్రయాణంలో ఆర్జించుకున్న కర్మ శేషాన్ని కొత్త కర్మ ఫలితాలని కలుపుకుంటూ వృద్ధి చేస్తూ మళ్ళీ వాటిని అనుభవించడానికి పుడుతూ ఉంటాము. అలా అనంతకాలాల పాటు వస్తూ పోతూ ఉంటాం. మరి ఈ రాకపోకలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే విషయానికి ఈ మార్గం గీత మనకు చూపిస్తుంది. అది అర్థం అవ్వాలంటే మన కర్మ స్వరూపం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆ ప్రయత్నం చేద్దాం. కర్మలు ఎన్ని రకాలు? ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు మనం రోజు మామూలుగా చేసే కర్మలు. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్న కర్మలు అన్నీ ఆగామి కర్మలు. కొన్ని ఆగామి కర్మలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఉదాహరణకు మనకి దాహం వేసింది అనుకోండి, మనం నీళ్ళు తాగుతాము, దాని ఫలితము మన దాహం తీరింది. అలాగే కొన్ని ఆగామి కర్మలకు వెంటనే ఫలితం రాదు. మనం ఒక పరీక్ష రాసామనుకోండి, రిజల్ట్ రావడానికి, ఫలితం రావడానికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు కదా. అలా ఆగామి కర్మలు మనము ప్రతిరోజు నిత్యం చేసే కర్మల్ని ఆగామి కర్మలు అంటాం. ఇక సంచిత కర్మలు, సంచితం చేయబడ్డ కర్మలు. అంటే ఒక వేర్ హౌస్ లాంటి ప్రదేశంలో పెట్టబడినవి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనము ఒక కోర్టు కేసు మనం వేసాము, లేదంటే వేరే వాళ్ళు మన మీద వేశారు, ఏదో జరిగింది, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, తీర్పు రావడానికి కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు కూడా పట్టచ్చు, దశాబ్దాలు పట్టే ఆస్కారం కూడా ఉంది. ఇది ఒక ఉదాహరణ. అంటే కర్మ చేసిన తర్వాత అది సంచితం చేయబడుతుంది. ఫలితము వెంటనే రాకుండా అది తీసుకోవాల్సిన సమయం తీసుకుని ఫలితం వస్తుంది. తర్వాతది ప్రారబ్ధ కర్మ. పక్వానికి వచ్చిన సంచిత కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే మనం అనుభవించడానికి రెడీగా ఉంటాయన్నమాట అవి. మరి వెంటనే ఫలితాన్ని ఇచ్చే ఆగామి కర్మలను మనం అనుభవిస్తాము, మిగిలినవి సంచితం అవుతాయి, మిగిలిన కర్మలు సంచితం అవుతాయి. వాటిల్లో పక్వానికి వచ్చిన కర్మలు అంటే ప్రారబ్ధ కర్మలు, వాటిని మనం అనుభవించాలి. ఇలా కర్మబంధంలో చిక్కుకున్న మనకి బయటపడే దారి ఏదైనా ఉందా అంటే ఒకే మార్గమే. ఏంటది? కర్మశేషం లేకుండా చేసుకోవడం. ఇంకా షార్ట్కట్ అంటూ ఏమీ ఉండదు. మరి అది ఎలా చెయ్యాలి? ముందు ఎలాంటి కర్మలు చేస్తే బంధాలు కావు అని తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, వెంటనే ఫలితాన్ని ఇచ్చే ఆగామి కర్మలు. అంటే ఫలితాన్ని ఎప్పుడో ఇవ్వకుండా వెంటనే ఇచ్చే విధంగా కర్మలు ఎంచుకొని చేయడం. రెండవది, ఆల్రెడీ సంచిత కర్మలు ఉంటాయి, వాటిని అనుభవించాలి. అంటే అవి పక్వానికి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే ఇంకా జన్మలు తీసుకోవాలి. అలా కాకుండా ఒకేసారి సంచిత కర్మలన్నీ కాల్చేయాలంటే అది జ్ఞానాగ్ని ద్వారా ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే కొత్త కర్మలు సంచితం కాకుండా
ఇప్పుడు ఆల్రెడీ సంచితమైన కర్మలు జ్ఞానం ద్వారా దగ్ధం చేస్తూ ఇప్పుడు అనుభవిస్తున్న కర్మలు అనుభవించేస్తే అప్పుడు కర్మఫలాలు ఉండవు, జన్మ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక ప్రాసెస్, అంటే ఒక ప్రక్రియ. దానికి డెఫినెట్ సాధనా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను భగవానుడు గీతలో ఎంతో స్పష్టంగా, ఎంతో లోతుగా చెప్పారు. కర్మబంధాలను భగవద్గీత ఎలా దహించి వేస్తుంది? భగవానుడు గీతలో కర్మబంధం నుండి విముక్తి పొందడానికి ఇప్పుడు చెప్పాను కదా, సాధనా మార్గాలు, ఎన్నో రహస్యాలు చెప్పారు. అవేవో కొంచెం చూద్దాం. ఆగామి కర్మలు బంధనాలు కాకూడదు అంటే ఏమి చెయ్యాలి? ఒక మార్గం కర్తృత్వ భావము లేకుండా కర్మ చేయడం. కర్తృత్వ భావము అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడం, అంటే మనము అది కర్తవ్యంగా తీసుకొని చేయడం. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ట్రైన్ ఎక్కాము, టికెట్ తీసుకొని ఎక్కాము, రిజర్వేషన్ ఉంది, కానీ ఎవరో వచ్చి మన సీట్లో కూర్చుని మనం దబాయిస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని దబాయించేసి, వాళ్ళని గొడవ చేసి, 4 తగిలించి కిందకి దింపేసామనుకోండి, అప్పుడు ఆ కర్మ మనకి బంధమై కూర్చుంటుంది. కానీ అదే పనిని ఒక టీసీ చేసాడు అనుకోండి, మనం వెళ్ళి ఒక టీసీకి చెప్పాము, ఇలా మేము రిజర్వ్ చేసుకున్నాము, ఎవరో ఇలా మా ప్లేస్లో కూర్చున్నారు అని చెప్తే, ఆ పని టీసీ చేశాడు అనుకోండి, వాళ్ళని దబాయించి దింపేశాడు అనుకోండి, అప్పుడు ఆ కర్మబంధం అనేది మనల్ని పట్టుకోదు, ఆశ్చర్యంగా టీసీని కూడా పట్టుకోదు. అది బంధనం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన తన ఉద్యోగ ధర్మాన్ని చేశాడు, కర్తవ్యాన్ని చేశాడు, కనుక అది బంధం అవ్వదు ఆయనకి. అంటే కర్తవ్య భావంతో మనం చేయడం. రెండవ మార్గము ఫలాపేక్ష లేకుండా చేయడం. మనము పూజలు, పుణ్యాలు, దానాలు ఏవో చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా బంధాలుగా మారుతాయి. బంధాలుగా మరి ఏమవుతాయి? ఇప్పుడు సంచిత కర్మలలో పక్వానికి వచ్చిన కర్మలను బట్టి మనం జన్మ తీసుకుంటాము. ఒకవేళ అన్ని పుణ్యకర్మలే పక్వానికి వచ్చాయనుకోండి, అప్పుడు మనము పుణ్యలోకాల్లో పుడతాం. అంటే ఒక హయ్యర్ డైమెన్షన్లో మనము జన్మ తీసుకుంటాం. ఒకవేళ అన్ని పాపకర్మలే పక్వానికి వచ్చాయనుకోండి, అప్పుడు లోవర్ డైమెన్షన్స్, అంటే ఒక జంతువుగానో ఇంకోటిగానో మనం జన్మ తీసుకుంటాం. ఒకవేళ మిక్స్డ్గా వచ్చాయనుకోండి, కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు పక్వానికి వచ్చాయి, అప్పుడు మనుష్య జన్మ తీసుకుంటాం. కనుక ఫలాపేక్షతో చేసామనుకోండి, మంచి పనులు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాము, అది బంధం అవుతుంది. మళ్ళీ ఆ పుణ్యం కాస్త తరిగిపోయాక కిందికి వచ్చేయాలి. పాపకర్మలు చేస్తే అధోలోకానికి వెళ్తాం. అదే ఫలాపేక్ష అనేది లేకుండా చేసామనుకోండి, ఆ ఫలితం అనేది మనకు బంధం అవ్వదు. ఇక మూడో మార్గము భగవంతునికి అర్పణ చేస్తూ కర్మ చేయడం. అది ఎలా చేయాలి? భగవంతునికి అర్పణ చేయడం అంటే ఏంటి? అంటే పనికి ముందు రామార్పణం, పని అయ్యాక శివార్పణం ఇలా అనుకోవడమేనా, లేదంటే ఇంక వేరే ఏదైనా పద్ధతి ఉందా? మనము కర్మయోగ శ్లోకాలు చెప్పుకున్నప్పుడు దీని గురించి వివరంగా మనం చెప్పుకున్నాము. ఇక నాలుగవది ఇతరుల మంచి కోరి కర్మలు చేయడం, అంటే లోక కళ్యాణం కొరకు ఇంకొకరి మంచి కోరి చేయడం. అంటే కర్మయోగం ద్వారా మనము ఆగామి కర్మలు, అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు బంధం కాకుండా చూసుకోవచ్చు. ఇక ప్రారబ్ధ కర్మలు బంధనాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ మన శరీరాన్ని వదిలి వెళ్ళే సమయానికి సంచిత కర్మలు, అంటే మన కార్మిక్ వేర్ హౌస్లో ఏ కర్మలు అయితే పక్వానికి వచ్చాయో ఆ ప్రారబ్ధ కర్మలను, అవి ప్రారబ్ధ కర్మలు అని చెప్పుకున్నాం. అవి అనుభవించడానికి సరిపోయి, అంటే దానికి సూటబుల్గా ఉండే జన్మని మనం తీసుకుంటాం. అంటే ప్రారబ్ధం అనుభవించి తీరాల్సిందే, తప్పించుకునే అవకాశమే లేదు. మనం ప్రారబ్ధంలో సుఖాలు దుఃఖాలు రెండూ ఉంటాయి. సుఖాలంటే మనం ఈజీగా అనుభవించేస్తాం. మరి కష్టాల మాట ఏంటి? ఆపదల రూపంలో ప్రారబ్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి?
వాటి గురించి చెప్పి మనకు ఒక మార్గం చూపించేదే భక్తి యోగం. ఇక సంచిత కర్మలు బంధనాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నామో కర్మయోగం ద్వారా ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు బంధనాలు కాకుండా చూస్తున్నాం. భక్తి యోగం ద్వారా ప్రారబ్ధాన్ని అనుభవించే శక్తి, ప్రారబ్ధ కష్టాలు అనుభవించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం ఆ కష్టాలు అనుభవించలేక తప్పులు చేయడము, తిరిగి అవి మళ్ళీ మనకి సంచితం అవ్వడము, ఇలా ఆ చక్రంలో పడేస్తుంది. కనుక భక్తి యోగం ద్వారా అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి సంచిత కర్మలు ఎలా దాటాలి? దాటి పూర్తిగా కర్మశేషం లేకుండా ఎలా చేసుకోవాలి అంటే అప్పుడు మనము క్లీన్ స్లేట్గా ఉంటాం. మనం ముక్తి మార్గంలో వెళ్ళడానికి అదొక బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. గీత 4వ అధ్యాయంలో భగవానుడు చెప్పారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. ఆ మార్గంలో మనల్ని నడిపించేది జ్ఞానయోగం. అంటే కర్మయోగం ద్వారా ఆగామి కర్మల నుండి, భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మల నుండి, జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మల నుండి మనం విముక్తి పొందవచ్చు. భగవద్గీత అంటే కేవలం ముక్తి సాధనమే కాదు. ఈ ప్రపంచంలో కర్మయోగం ద్వారా పనులని సరి అయిన పద్ధతిలో ఎలా చెయ్యాలి, మన మైండ్ స్టేట్ ఎలా ఉండాలి, కరెక్ట్ మైండ్ స్టేట్కి రావాలంటే ఏం చేయాలి అని నేర్చుకోవటానికి భగవద్గీత ఒక కంపాస్లా పనిచేస్తుంది. అంటే దిశానిర్దేశం చేస్తుంది. కర్మ సరిగ్గా చేయగలిగితే ప్రాపంచిక విజయం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కనుక భగవద్గీతను కేవలం చదవడం కాకుండా జీవితానికి అన్వయించుకోగలగాలి. ఈ వీడియోస్ ద్వారా మనము ఈ ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియోలో నేను సెలవు తీసుకుంటానండి. రాబోయే వీడియోస్లో కర్మయోగం ద్వారా మనం ఆగామి కర్మలు చేసే విధానం ఎలా ఉండాలి, లైఫ్ని జీవితాన్ని సంతోషంగా ఫుల్ఫిల్లింగ్గా జీవించాలంటే కర్మలు ఎలా చేయాలి, అవి మళ్ళీ బంధం కాకుండా ఎలా చూసుకోవాలి, గీత ద్వారా మనం ఏ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అనే ఎన్నో మంచి విషయాలు ఈ సత్సంగం ద్వారా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.